హాయ్ హలో నమస్తే విజయ ఫెమిస్టీ నేను మీ సత్య షిఫ్ట్ 2 కి సంబంధించి ఏప్రిల్ 22న సో అభ్యర్థుల మాటల్లో ఎగ్జామ్ ఎలా ఉంది? మనం ఎగ్జామ్ రాసి వచ్చా ఎగ్జామ్ ఎలా ఉంది? ఎలా ఉంది ఎగ్జామ్? మా ఎగ్జామ్ రాసేస్తున్నారా? ఎగ్జామ్ స్థాయి ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది? మా స్థాయి ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది? నా స్థాయి ఎలా ఉంది? ఎవరు ఉందా? ఎలా ఉంది? ఎగ్జామ్ అయితే సింపుల్ గా ఇచ్చారు, ఏం రాయలేదు. సింపుల్ ఇచ్చారు. జనరల్ స్టడీస్ నుంచి ఏమి ఇచ్చాడు? జనరల్ సైన్స్ నుంచి చాలా కష్టంగా ఇచ్చారు. చాలా కష్టంగా ఇచ్చాడా? ఎలా ఉంది నా ఎగ్జామ్? ఎలా ఉంది? ప్యాటర్న్ ఎలా ఉంది? జనరల్ స్టడీస్ నుంచి ఎలా ఉంది? జనరల్ స్టడీస్ లో ఏ క్వశ్చన్స్ అడిగాడు? జనరల్ స్టడీ మంచినీటి సరస్సు, అంటే చిలుక మంచినీటి సరస్సు, చిలక మంచినీటి సరస్సు లేదా సాల్ట్ వాటర్ అని. సాల్ట్ వాటర్ ఇంకా ఇంకా మీకు తెలీదా? తెలుసు కానీ గుర్తులేదు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనా? విజయవాడ ఫెమిస్టీలో వస్తా. మా ఎగ్జామ్ రాసి వచ్చారా? ఎలా ఉంది? జనరల్ స్టడీస్ ఎలా ఉంది? జనరల్ సైన్స్ ఎలా ఉంది? ఒక క్వశ్చన్ చెప్పు జనరల్ స్టడీస్ నుంచి. ఇచ్చారా మీరు? ఎగ్జామ్ ఎలా ఉంది సార్? సిగ్గుపడ మాకు పర్లేదు చెప్పు. పర్లేదు చెప్పు ఎలా ఉంది? జనరల్ నాలెడ్జ్ ఏ క్వశ్చన్స్ అడిగారు? జనరల్ సైన్స్ చిన్న ఎగ్జామ్ ఎలా ఉంచారా? ఎగ్జామ్ వస్తున్నావా? ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది? స్థాయి ఎలా ఉంది చెప్పు. చెప్తే పర్లేదు. జనరల్ స్టడీస్ కానీ జనరల్ సైన్స్ కొద్దిగా ఈరోజు కష్టంగా ఇచ్చారు. కష్టంగా ఇచ్చారా? జీకే పర్లేదు. జీకే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? ఒక రెండు క్వశ్చన్స్ అంటే అంటే మన మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ఆర్మీలో హైయెస్ట్ ర్యాంక్ ఇది. ఆర్మీలో హైయెస్ట్ ర్యాంక్. ఓకే. నెక్స్ట్ అదే కాదు అది ఇచ్చారా? సరే సార్ అంతేనా? జనరల్ సైన్స్ యూనిట్స్ అన్నమాట. ఫోర్స్ యూనిట్. ఓకే. ఎస్ఐ యూనిట్స్ అడిగాడా? నెక్స్ట్ ఇలా మామూలు ఇంకొన్ని చాలా ఉన్నాయి. మ్యాథ్స్ సంబంధించి ఎలా ఉంది? మ్యాథ్స్ అంతే ఎయిడ్స్. నెక్స్ట్ పర్సంటేజ్ నెక్స్ట్ నార్మల్. ఇంకా లాజికల్ రీజనింగ్ ఏమైనా అడిగాడా? లాజికల్ అంటే కోడింగ్ డీకోడింగ్. నెక్స్ట్ సిరీస్ నెంబర్ సిరీస్ అడిగాడు. ఓకే. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 25 వరకు. 25 30 చేశారన్నమాట. ఎంత ఉండొచ్చు? పాసింగ్ ఎంత? పాస్ అంటే మన రాసి జనాలు బట్టి అనమాట. ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ దాన్ని బట్టి అనమాట చేస్తారు. ఓకే. అయితే ఈ రేస్ లో మీరు ఉండొచ్చు అయితే. ఓకే. ఆల్ ది బెస్ట్. మన విజయవాడ ఫేమస్ టీవీ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ వస్తాయి, మార్నింగ్ కూడా వచ్చాయి. ఓకేనా? రాసేస్తున్నారా? ఎలా ఉంది? జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు? జనరల్ నాలెడ్జ్ అంటే మన టెండూల్కర్ ఎప్పుడు అవార్డు తీసుకున్నారు? ఎప్పుడు అవార్డు తీసుకున్నారు? 2014. ఏ అవార్డు తీసుకున్నాడు? భారత రత్న. ఓకే. ఇంకా నెక్స్ట్ పర్లేదు, సింపుల్ గా వచ్చాయి, అంత ఐడియా లేదు. సైన్స్ నుంచి జనరల్ సైన్స్ నుంచి పర్లేదు, బాగానే వచ్చాయి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి? టైప్ ఆఫ్ అంటే పర్వాలేదండి, అంత నేను సైన్స్ స్టూడెంట్ కాదు, పర్వాలేదు. మ్యాథ్స్ పర్లేదండి, సింపుల్ గానే ఉంది. లాజికల్ రీజనింగ్ ఎలా అడిగాడు? 5 పెట్టాను. 5 పెట్టారా? ఏ ఒకటి చెప్పగలరా లాజికల్ రీజనింగ్? సిరీస్ నుంచి ఇచ్చాడండి. సిరీస్ అంటే ఏబిసి అంటే చిన్న రావాలి. ఓకే. ఇది మన విజయవాడ ఫేమస్ టీవీ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? ఎగ్జామ్ ఎలా ఉంచనా? ఎగ్జామ్ ఎలా ఉంది? ఎక్సలెంట్. ఎగ్జామ్ చెప్పాలి. ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది? 50 సీరియస్ యూట్యూబ్ లో వస్తావు. సింపుల్ గా ఉంది. చెప్తాను పర్లేదు. ఎలా ఉంది? 50 పెట్టారు. సరే, ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఎగ్జామ్ ఎలా ఉంది? స్థాయిలో ఉంది. ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? చెప్పలేదు. మా ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? చెప్పండి. బుర్రపాడు అయిపోయిందా? ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉంది? ఎలా ఉందన్నా? జనరల్ స్టడీస్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగాడు? ఎగ్జామ్ ఎలా ఉంది? జనరల్ స్టడీస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు? పర్లేదు. క్వశ్చన్ చెప్పగలరా జనరల్ స్టడీస్ నుంచి? గుర్తులేదా? ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది? బుర్రపాడా? సైన్స్ నుంచి ఏ క్వశ్చన్స్? ఎలా ఉంది అన్న? ఎగ్జామ్ ఎలా ఉంది? సూపర్ హైలైట్. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు? ఇంగ్లీష్ తెలుగు ఎక్కడ ఉంది ఇందులో? జనరల్ సైన్స్. ఓకే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్ స్టడీస్ నుంచి ఇప్పుడు కొంచెం ఎగ్జామ్ రాసి వచ్చుకున్నారు మీరు? ఎలా ఉంది? పేపర్ ఎలా ఉంది? పేపర్ ఈజీగా ఉంది. జనరల్ నాలెడ్జ్ జీకేలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు? జీకే అన్ని 2004 అడిగారు, కొత్తగా ఇప్పుడు అడిగారు. ఒక రెండు క్వశ్చన్స్ చెప్పగలరా? ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగారు ఫస్ట్. తర్వాత ఇంకా
ఇంకా ఐడియా లేవనే అక్కడికి వెళ్ళి టెన్షన్ లో పెట్టేసి వచ్చాం అలాగే. జనరల్ సైన్స్ ఏం అడిగాడు? జనరల్ సైన్స్ అంటే ఎక్కువ బాడీ ఇన్ఫెక్షన్స్ అడిగాడు. తర్వాత మామూలుగా అడిగాడు. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను 36 అటెంప్ట్ 12 మీరు ఈ రేస్ లో ఉంటారు అయితే ఈసారి వస్తే రావచ్చు అన్న. ఈసారి రావచ్చా? లాజికల్ రీజనింగ్ ఏం అడిగాడు? రీజనింగ్ అని బాగానే అడిగాడు. అవేట్లేదు ఒక బిట్లు అని అన్నీ అడిగేయచ్చు, అన్నీ పెట్టేయచ్చు, కష్టపెట్టలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. విజయ్ ఫేమస్ టీవీ రివ్యూస్ వస్తాయి. అండ్ ఇది చూశారు కదండి. సో మార్నింగ్ మేము షిఫ్ట్ 1 కి సంబంధించి రివ్యూ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా షిఫ్ట్ 2 కి సంబంధించిన రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. సో షిఫ్ట్ 1 చూడడం అయితే షిఫ్ట్ 1 కి వెళ్ళి మీరు హ్యాపీగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయనేది మనం చాలా విపులంగా ఈ అభ్యర్థుల ద్వారా మీకు చేరవేయడం జరుగుతుంది. సో చాలా మార్నింగ్ పేపర్ అయితే సింపుల్ గా ఉంది. షిఫ్ట్ 1 సింపుల్ గా ఉంది. షిఫ్ట్ 2 వచ్చేసరికి కొంచెం నొక్కాడు అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరు షిఫ్ట్ 3కి వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోగలరు. దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ ఫేమస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.